వందనాలు. మరి ఒకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. దేవుడు చూపిస్తున్న కృపను బట్టి, దేవుడు ప్రతి దినమును ఇచ్చిన ఆయుష్ను బట్టి, ప్రతి క్షణము కాపాడుతున్న విధానమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఆయన ఆయుష్ని ఇవ్వకపోయినా, ఆయన బ్రతికించుకోవడానికి మనకు ఆయుష్నిచ్చి ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటున్న దేవునికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని కృప సదా మీకును నాకును తోడైండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సోమవారం నుండి ప్రార్థన చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. నైటు చాలా నైటు దేవునికి స్తోత్రం. సోమవారం నైట్ అంతా దేవునితో పోరాడుతూనే ఉన్నా, ప్రార్థనలోనే. ప్రభా, నా ఎందుకో నా ప్రార్థన నా చుట్టే తిరిగినట్టు అనిపిస్తుంది, అయినా మంచిదే దేవునికి స్తోత్రం అని బైబుల్ చదువుతూ సోమవారం నైట్ అంతా ప్రార్థన చేసిన. దేవునికి స్తోత్రం. మంగళవారం రోజు మనకు అమావాస్య ప్రార్థన. మంగళవారం రోజు మనకు అమావాస్య ప్రార్థన. గురువారమా, 6 తారీఖు. సోమవారం నుండి దేవునికి స్తోత్రం ప్రతి నైటు ప్రతిరోజు అందరి కోసం ప్రార్థన చేస్తూనే, సంఘం కోసం అందరి కోసం ప్రార్థన చేస్తాను. బుధవారం రోజు నైట్లో నేను దేవుణ్ణి ఒకటి అడిగిన. ఏమని అంటే, అయ్యా, నా ప్రార్థన నా వైపే తిరిగినట్టు అనిపిస్తుంది, నా చుట్టే తిరిగినట్టు అనిపిస్తుంది. మరి అసలు నా ప్రార్థనకు జవాబు అనేది వచ్చినట్టు నాకు అనిపిస్తలేదు. ప్రభువా, మరి నేను ఏం చేయాలి, ఇంకా ఏ రకంగా ప్రార్థన చేయాలో నాకు నేర్పించు ప్రభువా అని నేను రాత్రి ప్రార్థన చేసుకుంటాను. కరెక్ట్ 1 గంటకు తప్పకుండా నా ప్రాణ స్నేహితుడిని పిలుచుకుంటా. దేవునికి స్తోత్రం. నా మిడ్ నైట్ స్నేహితుడు ఆయనే. దేవునికి వందనాలు. నా ప్రాణ స్నేహితుడిని రాత్రి కరెక్ట్ 1 గంటకు నేను పిలుచుకొని ఇట్లనే అడుగుతున్నా, ఇంకా నేనేం చేయాలి, ఇంకా ఎట్లా చేయాలి తండ్రి ప్రార్థన, నాకు ఇంకా నేర్పించు, నా మనసు కలవరంతో ఉన్నది, మనసంతా బాధ వేదన దుఃఖంతో ఉన్నది అని నేను ప్రార్థన చేసుకుంటూ బైబుల్ చదువుతున్నప్పుడు దేవునికి స్తోత్రం యాకోబు గురించి నేను చదువుకుంటూ ఉన్నా. ఆదికాండంలో యాకోబు గురించి చదివినప్పుడు ఆ పాట పాడుకుంటూ దేవునికి స్తోత్రం నేను దేవునిలోనే గడుపుతూ ఉన్నా. అయితే బేస్తవారం రోజు మనకు అమావాస్య ప్రార్థన. ఆ రోజు ఏమైంది కదా అంటే, దేవునికి స్తోత్రం, ఉదయమే ఈరోజు నైటు అమావాస్య, దేవునికి స్తోత్రం, ఇంకా దేవునిలో బాగా గడపాలి, దేవునితో ఉండాలి, ఒక రాత్రి దేవునితో ఉండాలని బుధవారం నైట్ అంతా దేవునితో మాట్లాడి ప్రార్థన చేసుకుంటూ బైబుల్ చదువుతూ తెల్లవారు దాకా అట్లనే ఉన్నా. మళ్ళీ బేస్తవారం ఉదయమే పని ముగించుకొని నేనేం చేసుకున్నా అంటే, 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటల దాకా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. మధ్యాహ్నం 2 గంటలకు ఏమైంది కదా అంటే, దేవునికి స్తోత్రం, పడుకుంటే నాకు నిద్ర వస్తలేదు. మళ్ళీ ఒకసారి లేచి ఒక వచనం చదువుకుంటా, బైబుల్ది అని ఒక వచనం చదువుకొని, ప్రభా, మరి ఈ వాతావరణం అంత ఎట్లనో ఉన్నది తండ్రి, అందరు రావాలి, నీ బిడ్డలందరూ ఇవాళ అమావాస్య ప్రార్థన, నీ బిడ్డలందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా ప్రభా, వారి బలహీనతల నుండి వారి మంత్రశక్తుల నుండి విడిపించాలి, ఈరోజు అద్భుతంగా ప్రార్థన జరగాలి నైటు అని నేను మధ్యాహ్నము ప్రార్థన చేసుకుంటాను. ఆమేన్. ప్రార్థనలోనే నిద్ర వచ్చింది నాకు. అయితే నేను ఏమంటున్నా, నేను ప్రార్థన చేసుకుంటూ అన్నా, నన్ను నీ సేవకురాలనైనా నన్ను పిలిచిన మాట వాస్తవం అయితే
నాకు ఒక ఆనవాలు కావాలి ప్రభా అని రాత్రి ఈ ఉదయం అంతా నేను ప్రభుతో పోరాడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో నాకు ఇట్లనే అందరూ రావాలి, అందరూ స్వస్థత పొందుకోవాలి, అందరూ ప్రార్థనలో పాలు పొందాలని అంటూ నా ప్రార్థనకు నిజంగా నువ్వు వింటున్నట్టయితే నాకు ఒక్కటి కావాలే ప్రభా, నాకు ఒక్కటి కావాలి, నా ప్రార్థన వింటున్నట్టు నాకు ఒక రుజువు కావాలి తండ్రి అని నేను దేవుణ్ణి 3 గంటల సమయమున, నేను మధ్యాహ్నం 3 గంటల సమయమున దేవుణ్ణి అడుగుతూ అలానే నిద్రపోయినా. దేవునికి స్తోత్రం. ఈ చర్చి దీనితోని 2 అంతల పొడుగున్నది చర్చి. ఈ చర్చి పక్క పొంటి గ్రీన్ కార్పెట్ వేసి దీని పక్క పొంటి ఉన్నది ఇట్లా గ్రీన్ కార్పెట్ వేసి. అయితే ఏం చేస్తున్నా కదా అంటే ఈ అయ్యగారు బోయాజు వీళ్ళు నిలువుటంగి తొడుక్కొని దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేవుని మందిరంలోనికి వస్తున్నారు. అయితే అయ్యగారు ఏమని చెప్పిండంటే, పాశ్రమ తొందరరా దేవుని ఆరాధన చేయాలి అంటే మంచాల పడుకొని నేను ఏమంటాను, నా ప్రార్థన దేవుడు వింటున్నట్టు నాకైతే ఒక రుజువు కావాలని నేను అడిగిన కదా, అది చెప్పేదాకా నేను చర్చిలోకి పోను అన్నట్టు నా మనసులో నేను నిద్ర అనుకొని అట్లనే పడుకొని సరే వస్తా అని లేచి బయటికి వచ్చి గేటు కాడికి వచ్చి నిలబడి చూస్తున్నా. దేవునికి స్తోత్రం. నిలబడి చూస్తున్నప్పుడు చాలామంది ఉన్నారు ఆరాధన చేయడానికి. వీళ్ళు లోపలికి వస్తున్నారు కానీ ఇంకా లోపలికి రాలే, అక్కడ ఉన్నారు. మా బంధువులు కూడా కొంతమంది వచ్చిండ్రు, మన విశ్వాస బిడ్డలు కూడా చాలామంది అంటే చాలామంది వచ్చిండ్రు. వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం, నేను అక్కడ గేటు కాడ నిలబడి అంటానా, భూమి పునాదులు కంపించే ప్రార్థన నీ సేవకురాలదైతే, నన్ను నువ్వు పేరు పెట్టి పిలిచిన మాట వాస్తవం అయితే భూమి కంపించే ప్రార్థన నేను చేయాలి. అది నాకు రుజువు కావాలి. ఇప్పుడే నేను చూస్తే నీ మందిరంలోనికి నేను వెళ్ళి ఆరాధన చేస్తా. నాకు కావాలి, అది నువ్వు చూపించాలి. ఎందుకనంటే నువ్వు చాలాసార్లు చెప్పినావు, నువ్వు నాకు ఇష్టమైన దానివి, నా ప్రియమైన దానివి అని నువ్వు నాకు చాలాసార్లు చెప్పినావు. ఈ ఆనవాళ్ళు ఒక్కటి కావాలి నాకు, నేను కళ్ళారా అది చూడాలి అని నేను ఆ గేటు కాడ నిలబడి అంటున్నా. పెద్ద గేటు కాడ నిలబడి అంటున్నప్పుడు, దేవుని బిడ్డలారా నమ్మండి, దేవునికి స్తోత్రం, ఆకాశం నుండి వర్షం కురుస్తున్నది కానీ ఆ వాన భూమి మీద పడట్లేదు. జాగ్రత్తగా వినండి, భూమి మీద పడట్లేదు, మధ్యలో ఆగింది. ఈ ప్రార్థన ఎప్పుడైతే యేసయ్య అని ప్రార్థన చేసిన, ఏ పని చేసినా భూమి పునాదులు కంపించే ప్రార్థన నాకు కావాలి అని చేసినప్పుడు, ఈ భూమిలో నుండి పునాదులు కనిపించడం అంటే మనం చూడలేము, నేను చూడలేను, కానీ నాకు ఒక రుజువు కావాలి, ఒక రుజువు అనేది కావాలి, నాకు తప్పకుండా నువ్వు చూపించాలి అన్నప్పుడు దేవునికి స్తోత్రం, ఈ ఆకాశం వర్షం వచ్చేది ఈ మధ్యలో నిలబడి ఈ కిందికి వెళ్ళి భూమిలోకి వెళ్ళి ఇట్లా పొగలు ఎల్లుకుంటా ఆ దుమ్ము ధూళి, చిన్న ఆకులు, పెద్ద ఆకులు అయితే వర్షానికి గాలికి వస్తున్నాయని అనుకుందినేమో, ఈ చిన్న ఇంతెలుపు ఆకులు ఏమవుతున్నాయంటే అవి ఈ వర్షానికి ఆనుకొని ఇట్లా వాన పడుతూ ఉంటే ఒక ఇట్లా ఆనుకొని ఇట్లా వణుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్లా ఆ ఆకులు ఆ దుమ్మంతా వణుకుతుంది. వణికిన వాళ్ళు ఇది ఎట్లా అవుతుంది అని నేను ఇట్లా ఇంట్లో మోకాన చూసినప్పుడు చాలా ఇండ్లు ఉన్నాయి, ఆడ బంగ్లాలు ఉన్నాయి. ఇవి ఏమవుతున్నాయి అంటే ఈ సిమెంట్ ఫ్లోరింగ్ చేసి ఉంటాయి కదా, అవి ఇట్లా పలుగుతున్నాయి. అంటే వాటి పునాదులు కదులుతున్నాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ బయటకు వచ్చి మొత్తుకుంటాను, ఇళ్ళ వాళ్ళందరూ బయటకు వచ్చి మొదలుకుంటాను. భూకంపం వచ్చేటప్పుడు ఏ విధంగా శబ్దాలు అవుతాయో మా ఇంట్లో ఆ విధంగా శబ్దాలు అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళు బయటకు వచ్చి చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసినప్పుడు నేను ఆడ నిలబడి చూసినప్పుడు ఆ మెరుపు వలె, దేవునికి స్తోత్రం, ఆకాశంలో ఎట్లయితే మెరుపు మెరుస్తుందో భూమిలో కూడా అట్లనే మెరుపు మెరిసినట్టు ఆ భూమిలో చుట్టూ అంత మెరుపులు మెరుస్తూ అది పగిలినట్టు నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆత్మకు తృప్తి లేదు.
లేదు. ఇంకా నాకేదో ఒకటి కావాలి అని అడిగితే నేను ఏం చేయాలి అన్నప్పుడు నేనేం చేసిన అంటే, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఆ వర్షానికి భూమి మీద పడతలేదు, మధ్యలోనే ఉన్నది. కానీ నేను ఇటు పక్కకు చూసినప్పుడు తడి బొగ్గులు ఉన్నాయి అక్కడ, తడిసిన బొగ్గులు ఉన్నాయి అక్కడ. ఈ బొగ్గులు నేను కొన్ని తీసుకొచ్చుకుంటా అని ఆ బొగ్గులు తీసుకొచ్చుకొని ఏం చేసిన, ఒక సాంబ్రాన్ని అందులో వేసి, ప్రభా నిజంగా నా ప్రార్థన నువ్వు వింటున్నట్టు నాకు అనిపిస్తే ఈ బొగ్గులు ఇప్పుడు నేనేం చెయ్య వంటి పెట్ట, కానీ ఈ బొగ్గులు అంటుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసిన. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ బొగ్గులకి వెళ్ళి సన్నటి పొగ వస్తున్నది. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నాకు మస్తు సంబరం అవుతుంది. ఆ బొగ్గులకి వెళ్ళి, ఆ పచ్చి బొగ్గులకి వెళ్ళి ఆ మంట, నా బొగ్గు ఆ రగరగని చూసేసరికి అది ఎట్లా పోతుంది అంటే, మన ఇట్లా సన్నగా పోతుంది ఆకాశం వైపు. నాకు అనిపించింది, అబ్బా దేవా నిన్న తప్పైంది, నన్ను క్షమించు అని నేను ఆ క్షమాపణ కోరుకున్నప్పుడు తొందర 2-3 వ్యాన్లల్లో జనాలు దిగిండ్లు. దేవునికి స్తోత్రం. ఇక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో భూకంపం వచ్చిందట, అసలు ఏం జరుగుతుందో చూద్దాం, పరీక్షిద్దాం అన్న వాళ్ళు ఏం చేసిండ్రు కదంటే, టకటక వచ్చిందా నన్ను చుట్టుముట్టుకున్నారు. అందరు వచ్చి చుట్టుముట్టుకొని ఏం చేస్తానంటే, నువ్వెందుకు ఇట్లా చెప్తాను, నువ్వు చెప్పేది అంత అబద్ధం అయితే, నువ్వు చెప్పేది నిజమైతే ఇప్పుడు మా ముందట నువ్వు చేపియాలి, మా ముందట చేయాలి, చేస్తేనే మేము నమ్ముతాం, లేకపోతే మేము నమ్మం, అస్సలు నమ్మమంటే నమ్మం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అన్నది ఒక అబద్ధం, నువ్వు ఇవి చెబుతున్నాయి అనేది ఒక అబద్ధం, ఇప్పుడు చేయాలి అని అన్నవాళ్ళే ఈ అయ్యగారును ఇంకొక ఆయనే, ఆ రాజకీయ నాయకులు తెల్లబట్టలు వేసుకొని వచ్చిండ్రు. వాళ్ళు ఏం చేస్తారు, వెనుక చేతులు పెట్టుకొని నిలబడి చూస్తున్నావా భూమి కంపిస్తుంది, చూస్తున్నావా భూమి కంపిస్తున్నదని 3 సార్లు అయ్యగారు అన్నాడు అక్కడ వాళ్ళతో. అయినా వాళ్ళు నమ్మట్లేదు. నమ్మకుంటే ఏం చేసిండు కదా, నువ్వు చెప్పేది అంత అబద్ధమని వీళ్ళు ఏం చేస్తాను కదా అంటే, నా చుట్టూ ముట్టుకున్న వాళ్ళే మీకు ఏం కావాలో తీసుకురాలి అని అన్న వాళ్ళు ఏం చేసిండ్రు కదా, ఒక సంచి నిండా, అది మన 25 కిలోల సంచి నిండా బొగ్గులు మొత్తం నీళ్ళలో పోసిండ్రు. పోసి ఆ నీళ్ళ ఆ బొగ్గులు ఎత్తి ఇప్పుడు అంటుపెట్టు మొత్తం నీళ్ళు కారుతాను, ఇప్పుడు అంటుపెట్టు అంటే నాకేం గుర్తుకొస్తుంది అంటే, అలనాడు ఏలియాని లాగానే పరీక్షించిండ్రు. ఆయన పాదాలకు ఉన్న అర్హత కూడా నాకు లేదు. నేను కనీసం ఆ శ్వాస కానీ ఆ దుమ్ము కానీ కూడా నేను తాకే యోగ్యత కూడా నాకు లేదు. కానీ నేను ఏం చేయాలి అని నేను అంటున్నప్పుడు, ఇది అంటుపెట్టమన్నప్పుడు దేవునికి స్తోత్రం, ఒక పెద్ద గంగాలను తీసుకొచ్చి ఆ బొగ్గులన్నీ వేసిన తర్వాత ఏం లేదు, ప్రభువా నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచక ఈ జనం ముందు ఒక్క సూచక క్రియ జరిగేటట్టు దీన్ని మండించు ప్రభువా అంటే, ఏ పొగ అయితే మీదికి పోతుందో ఆ పొగలోకి వెళ్ళి అగ్గిపుల్ల లాంటి వెలుగు వచ్చి అదంతా కలిపి వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమైందంటే, ఆ పచ్చిగా ఉన్న బొగ్గులన్నీ ఎట్లా ఎర్రగా నిప్పు కలంలా మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. వాళ్ళు చూసి సాష్టాంగ నమస్కారపడి, యెహోవా ఏ గొప్ప దేవుడు, జీవం గల దేవుడే గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇస్తూ పాటలు పాడుకుంటూ దేవునికి స్తోత్రం ఇక్కడ నుండి వెళ్ళిపోవడం నేను నా కళ్ళారా చూసిన. నిజంగా నాకు అనిపించింది, ఒక అద్భుతము, ఒక సూచక్రియ నేను జరగాలన్నప్పుడు, ప్రభువా ఆ పచ్చి బొగ్గులను నువ్వు మండించావు, నిజంగా గొప్ప దేవుడవు తండ్రి నువ్వు అని నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించి, నేను దేవుణ్ణి ఎంతగానో ఆరాధించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నాకు నెమ్మది అనిపించింది. ఎంత సంబరం సంతోషంతో లేచి మళ్ళా దేవునికి ప్రార్థన చేసి పరీక్షించడానికి ఎన్ని జనాలు ఎంతమంది వచ్చినా నా పక్షాన యెహోవా ఉన్నాడు అన్న ధైర్యంతో దేవునికి స్తోత్రం. అది వాళ్ళకు సాక్షిగా నిలబడడానికి దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు నిలబెట్టుకుంటున్న ఒక సాధనముగా నేను అనుకొని దేవునికి స్తోత్రం. అయ్యా నీ సేవకురాలుగా నన్ను పిలిచిన పిలుపు చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. కనుక దేవునికి వందనాలు. బిడ్డలారా, నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా ప్రార్థనలోనే గడపాలి. నిజానికి దేవునికి స్తోత్రం. ప్రార్థనకు జవాబులు ఇక మళ్ళీ ఎప్పుడైతే ఇది చూపించిండో నాకు వెంటనే ప్రార్థనకు జవాబు అనేది
వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎవరికైతే ప్రార్థన చేస్తున్నానో సమాధానం, సమాధానం వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు చెప్తున్నారు, సమాధానంతో మేము ఉంటున్నాం, సమాధానంతో మేము ఉంటున్నాం అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ సమాధానం దేవుడు మీకును నాకును అనుగ్రహించినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. నా గొప్పతనం కోసం కాదు నేను చెప్పింది, నా దేవుడు నన్ను ఈ రీతిగా నిలబెట్టుకొని ఆయన వాడుకుంటున్న విధానమునికై దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెబుతూ, సమయం ఇచ్చిన అయ్యగారికి, కూర్చొని ఉన్న మీ అందరికీ నిండు వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యమును నేను ముగించుకుంటున్నా. ఆమేన్. హల్లెలూయా.